ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే పరమనేడు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి గైడ్లైన్స్ ప్రకారంగా మా నోటీస్కి ఇంతకుముందు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నాడో శ్రీనివాసులు అనే అతని గురించి ఒక ఫిర్యాదు మా దగ్గరికి రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని అతను ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయిని అతని బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి భర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆమెకి ఆల్రెడీ అతనికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. తర్వాత ఆమె నారాయణ నగర్లో కాపురం ఉంటుంది. అదే వీధిలో శంకర్ అనే వ్యక్తితో కొద్దిగా పరిచయం అయిపోయి అతను కొద్దిగా ఆ విషయాలు అమ్మాయి కొద్దిగా బంగారు తీసిస్తా, డబ్బులు తీసిస్తానని కొద్దిగా లోపరుచుకోవడం జరిగింది. ఆ విషయం భర్తకు తెలిసి భర్తతో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అతను వేరే పని మీద మళ్ళీ గ్రానైట్ పని మీద చిత్తూరుకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎవరైతే ఆ వ్యక్తితో పరిచయం ఉందో ఆ వ్యక్తి కొడుక్కి వివాహం జరుగుతున్న సమయంలో ఇంతకుముందు నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను మ్యారేజ్ విషయంలో గొడవ చేస్తానని ఆమె చెప్పింది. దానికి ఇతను ఏం చేశాడంటే మన శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రోచ్ అయ్యాడు. ఈ విధంగా ఆ అమ్మాయి నన్ను బెదిరిస్తుంది, నాకు ఏదైనా పంచాయతీ చేసి న్యాయం చేయండి అని చెప్తే అందుకు నువ్వు నాకు ₹1,00,000 ఇస్తే నేను చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడే అతను ఫోన్పేలో 31,000 అతనితో వేయించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర పంచాయతీ చేశారు. పంచాయతీ చేసిన తర్వాత ఆమెకి నువ్వు ఒక 20 lakhs ఇచ్చినట్లయితే ఆమె నీ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది. అతను నేను అంత ఇవ్వలేను, నా చేత కాదనుకున్నా అని చెప్పడం జరిగింది. అందుకే 3 లక్షలు ఇచ్చేలాగా అతనితో ప్రామిసరీ నోట్ రాపించుకొని ఆ తర్వాత ఆమెతో ఇతను చనువు పెంచుకోవడం జరిగింది. చనువు పెంచుకొని ఈ ఈఎంఐను ఇతను మళ్ళా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి 1 వీక్ అటు అటు తిరిగేసి తర్వాత వచ్చి ఈ విషయం తన భర్తకు తెలిసిన తర్వాత తన భర్త గొడవ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత మనకు పిల్లలు ఉన్నారు, ఇది పద్ధతి కాదు, ఆల్రెడీ అతనికి కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతను ఏదో పెద్ద మనుషులాగా తిరుగుతున్నాడు, ఎవరు అతను సహాయానికి పిలిస్తే ఈ విధంగా చేయడం తప్పు కదా అని గొడవ పెట్టుకున్న తర్వాత ఆ గొడవ సందర్భంలో అమ్మాయి కాలు జారి పడితే కాలు కూడా బెనికి ఇరిగింది. ఇతనే ఈ అమ్మాయి భర్తే అతనికి ఒక 3 నెలలు ట్రీట్మెంట్ చేసి తర్వాత బాగు చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్ళిపోయి బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టాడు. ఈ కాపురం పెట్టిన తర్వాత అందరితో వదిలేకోకుండా ఇదే వీకోటలో నివాసం ఉంటున్న గణపతి, తర్వాత మున్భాగంలో శివ అని ఒకతను ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నువ్వు ఆ అమ్మాయిని కాలు ఎరగొట్టావు, మేము పోలీసులు చెప్తాం, లేదంటే నిన్ను ఇబ్బంది పెడతాం, నిన్ను చంపుతాం, బెదిరిస్తామని అతని దగ్గర ₹1,20,000 వరకు టోటల్గా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఫోన్పే ద్వారా కొద్దిగా తీసుకున్నారు. తర్వాత ఒకసారి ఆటోను లాక్కొని పార్కులో పెట్టి నువ్వు ఇమ్మీడియట్లీ మాకు డబ్బులు ఇస్తేనంటే ఆయన శ్రీరామ్ సిటీకి వెళ్ళేసి 60,000 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కూడా అతను ఉంటున్న ఇండ్లు కూడా వదిలేసి నీ పిల్లల్ని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉంటే నేను చంపేస్తాం, నీ పిల్లల్ని చంపేస్తాం అని ఇలా బెదిరించడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి ఇంతకుముందు ఇండ్లు కట్టుకోవడానికి అనేసి ఆ అమ్మాయి బంగారు, వాళ్ళ అమ్మ బంగారు, తన భర్త బంగారు అంతా కలిపి 125 గ్రాములు ఒక బ్యాంకులో పెట్టి ఒక 5 లక్షల డబ్బులు తీసుకోవడం జరిగింది. అది గణపతి, శ్రీనివాసులు తర్వాత ఈ శివ ఏం చేశారంటే ఆ బంగారం బయటకు తీసుకొని వేరే బ్యాంకులో పెట్టుకొని సుమారుగా 9.5 లక్షల వరకు తీసుకోవడం జరిగి ఇప్పుడు కూడా అమ్మాయిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మాకు నోటీస్కి వచ్చిన తర్వాత విత్ ఎవిడెన్స్ ఫోన్పేలు కూడా, దీంట్లో ఫోన్పేలు కూడా ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఒకరు నాకు సాయం చేయమని వస్తే ఈ విధంగా ఇంత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. దీని మీద మేము ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రాక్షన్ కేసు కడుతున్నాము. తర్వాత మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఎందుకు చేస్తున్నామంటే ఒక్క శ్రీనివాసులు అనే వ్యక్తే కాకుండా ఇలాంటి వాళ్ళు వీకోటలో చాలా మంది ఉన్నారు. పోలీసు వాళ్ళ పేర్లు చెప్పుకొని అమాయకుల్ని, నిజంగానే వీళ్ళకి పోలీసులు పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీసుల దగ్గర రాలేని వాళ్ళు మా పేర్లు చెప్పుకొని కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. దయచేసి ఎవరన్నా ప్రజలు ఇంతకు ముందు ఎవరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే, రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మిమ్మల్ని నిజంగానే మోసం చేసిన వ్యక్తులు మీరు వచ్చినట్లయితే మేము కేసులు కట్టి మరీ విచారించి మీకు న్యాయం చేస్తాము. ఇవి ఇంకా చాలా జరిగినాయని మాకు తెలుసు. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరూ మా దగ్గరకు రావండి. మా దగ్గరకు వస్తే వాళ్ళ మీద మేము కేసులు కట్టి మీకు న్యాయం చేస్తాం. దానికనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హత్య కేసులు విచారిస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని ఇంతటితో ఆపము. ఇంకా దీనికి రిలేటెడ్గా ఎంతమంది ఉన్నారో అంతమంది సుమారు ఎన్ని కేసులు అయితే కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే మా డిఎస్పీ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రజలకు భరోసా ఇవ్వడానికే మా సార్ ఈరోజు ఇక్కడికి వచ్చి మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలు చెప్పాలని రావడం జరిగింది. ఇంకొకటి ఇందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. ఒకతను ఇనైతుల్లా ఖాన్ అనేసి ఇతను ప్రధానమంత్రి మోడీ గారి గురించి తన ఫేస్బుక్లో మార్పింగ్ చేయడము,
లేదంటే ప్రజలు రెచ్చగొట్టేలాగా చేయడము ఇలా ఫేస్బుక్లో పెడుతున్నారు. మా దగ్గర కంప్లైంట్ రావడంతో దీంట్లో మేము 17వ తేదీ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఫేస్బుక్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అతను బ్లాక్ చేసి అతని మీద రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇతనికి ఆల్రెడీ ఇంకొక 2 వ్యక్తులకి నేను కడప ఇష్యూ జరిగినప్పుడే వీళ్ళు ఆల్రెడీ కడపలో జరిగిన ఇష్యూని తోపా అని బహిరిత్ తోపా అని ఇలా పెడితే నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తే డిలీట్ చేశారు. ఆ 2 వ్యక్తులు కూడా మళ్ళీ డిలీట్ చేశారు, మళ్ళీ పెట్టలేదు. ఇతను రిపీటెడ్గా పెడుతున్నాడు. దానికని ఇతని మీద కేసు కట్టడం జరిగింది. ఈ అకౌంట్ మీద ఎంతమంది ఉంటే అంతమంది చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఒక మతాన్ని ఇంకో మతాన్ని కించపరిచేలాగా పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టినా, లేదా రాజకీయ నాయకుల్ని ఏదైనా ఇబ్బంది కలిగేలాగా ఎవరు పోస్టు పెట్టినా కేసులు పెడతాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మంచి మాటలతో చెప్పినాము, ఇంకా కేసుల ద్వారానే చూపిస్తాం. ఇతను రిపీటెడ్గా చెప్తున్నా, రిపీటెడ్గా పెడుతూనే ఉన్నాడు ఇతను. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా సరే ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టినట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే మేము కేసులు కట్టడం జరుగుతుంది.